లిక్కర్ అన్నటువంటి కుంభకోణం జగన్‌ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా జగన్ వేల కోట్లు తినేశాడన్నటువంటి జనంలోకి ఒక ఫీలింగ్ కలిగించాలి. అందుకోసం రకరకాల కథనాల్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. కొండని తవ్వి ఎలకను పట్టుకున్నటువంటి చందంగా స్టోరీలు అల్లుతూ ఉంటారు. 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అదేంటి 35,000 కోట్లు అవ్వాలా, 50,000 కోట్లు అవ్వాలి కదా. ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తెస్తే అంతకుముందు 10,000, 17,000 కోట్ల రూపాయల సొమ్ముని ఏకంగా 25,000 కోట్లకు పెంచితే అప్పుడు అది రాష్ట్రానికి నష్టపరిచినట్ట, లాభపరిచినట్ట? నెంబర్ 1. నెంబర్ 2, ప్రొడ్యూసర్స్ దగ్గరన డబ్బులు గుంజారు. అదే ప్రొడ్యూసర్స్ దగ్గర కదా ఇప్పుడు కూడా కొంటోంది. అదే మద్యం తయారీదారుల దగ్గర కదా ఇప్పుడు కూడా కొంటోంది. మరి ఇంకా వాళ్ళు కుంభకోణం చేస్తుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటే నువ్వు ఆపాలి కదా. అంటే నిదో నువ్వు మళ్ళీ ఇప్పుడు వసూలు చేసుకుంటూ మళ్ళీ పోనీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇట్లాగ మేము డబ్బులు ఇచ్చామని? ఎవరు ఇవ్వలేదు. వాళ్ళనే నిందితులుగా పెట్టాం. ప్లస్ ఇది ఇంకొకటి, డబ్బులు అన్ని వేల కోట్ల, ఇప్పుడు ఏమని చెప్తున్నారు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం. భారతదేశంలోనే పెద్ద కుంభకోణం అంటే 3,500 కోట్ల రూపాయల కోణం. ఓకే, మరి మనం రాసేసాం కాబట్టి ఏమైనా ఒప్పుకోవచ్చు. కానీ 3,500 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయిరా అంటే 30 రూపాయలు పట్టుకోవాలి. వాళ్ళ సంస్థలో పెట్టిన పెట్టుబడులనే కుంభకోణాలుగా చూపించి విచిత్రమైనటువంటి చేసుకొస్తున్నారు. ఇక్కడ డబ్బులు తినలేదు అని చెప్పే అమాయకత్వం నాకు లేదు. నేను చాలాసార్లు చెప్పాను, డబ్బులు తింటారు, ఇప్పుడు కూడా తింటున్నారు. ఇప్పుడు వార్తలు రాస్తున్నటువంటి ఇదే మీడియా ఇప్పుడు డబ్బులు తింటలేదని చెప్తుందా? ఇప్పుడు వాళ్ళు అవినీతి పరులు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు తింటలేదని చెప్తుంది. అక్కడ ప్రొడ్యూసర్స్ దగ్గర తింటే వీళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర తింటుండే, వ్యాపారస్తుడి దగ్గర తింటుండే, బెల్ట్ షాప్ దగ్గర తింటుండే, కస్టమర్ దగ్గర కూడా తింటుండే. 4 చోట్ల తింటూ ఒక చోట తిన్నదాని గురించి వార్తలు రాస్తే జనాలకు ఎక్కుతుందా? కిక్కెక్కిచ్చాం అది చాలు. కాబట్టి జనం ఆ మద్యం మత్తులో మనం ఏం చెప్పినా నమ్ముతాం అన్నటువంటి రూట్లో నడుపుతున్నారు. ఇప్పుడు జ్యోతి ఓ పెద్ద స్టోరీ రాసుకొచ్చింది. ఏంటి, జగన్ ప్యాలెస్కి సమీపంలో ఉన్న ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఇదిగో ఇట్లాంటి బిల్డింగ్లు అన్నిట్లలో ఇక్కడే డబ్బులన్నీ దాచేశారు. O2 స్క్వేర్ నానక్రామ్ కూడా హైదరాబాద్, సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్ ఫిల్మ్నగర్ హైదరాబాదు, ఉమాహిల్ కృష్ణ అపార్ట్మెంట్ కాజాగూడ హైదరాబాదు, నిర్మితీస్ ల్యాండ్ మార్క్ ఎమ్మెల్యే కాలనీ హైదరాబాదు, వీటిట్లో డబ్బులు దాచేశారు అన్నటువంటి. ఇక్కడ డబ్బులు దాచేవాడు అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, జగన్ ఇంటికి సందు మొదట్లో ఉంది ఈ బిల్డింగ్ చూపెట్టినటువంటిది. ఎవడన్నా అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. 24 గంటలు మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి సాధారణ జనం తిరుగుతూనే ఉంటారు. వాళ్ళందరి ముందు ఈ అట్టపెట్టెలు పట్టుకుని డబ్బులు కట్టలు తీసుకొచ్చుకుని లోపల పెట్టుకుంటాడు. ఏ బొద్ది బుర్రా ఉన్నోడన్నా రాత్రి పగలు ఉండేటటువంటి చోట. మిగతా ఈ అపార్ట్మెంట్ పోనీ అక్కడెక్కడన్నా ఒక్క చోటన పట్టుకున్నారా? లేదండి, మొత్తం తీసుకెళ్ళిపోయేసి ఎలక్షన్కి ఖర్చు పెట్టేశారట. ఏ పిచ్చదవన్నా మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుని చేతిలో పైసలు లేకుండా ఉంచుకుంటాడా? మేము వార్త రాసాం, అవినీతి పరుడు అన్నాం, మేము దానికి అనుగుణంగా కొన్ని సాక్ష్యాలు రాస్తాం, దానికి మీరు సర్దుకోండి. ఇందులో ఏ వైసీపీ వాడికి సంబంధించిన అపార్ట్మెంట్, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ చూస్తే నాకు తెలిసి అనేక మంది వైసీపీ నాయకుల ఆఫీసులు అందులోనే ఉండే. దాంట్లో 100 సార్లు తిరుగుతారు. ఆ 100 సార్లు తిరిగిందే చూపెట్టి అందులో డబ్బులు ఉన్నాయని చెప్పేసి రేపు కోర్టును నమ్మమంటారు అనమాట. ఇది మేబీ సిద్ధార్థ లోద్రా గారి ప్లాన్ అనుకుంటా. ఆయన సుప్రీంకోర్టు టీం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోర్టులో వాదనలు వినిపించడానికి అనుగుణంగా ఎలా చెయ్యాలో ప్లాంటెడ్ సిస్టమ్ నడిపిస్తున్నట్టున్నారు ఇక్కడ. లేకపోతే ఇంత పిచ్చగా స్టోరీలు రాయరు. కోర్టులు నమ్మించడం కంటే కూడా ప్రజల్ని నమ్మించడానికి తన వాక్చాతుర్యంతో ఆయన ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ పత్రికల ద్వారా వీళ్ళు ప్రయత్నిస్తున్నారన్నమాట.